ఎప్పుడైతే నేను రక్షణ పొందుకొని ఇక ఇంట్లో మోకాళ్ళు వేసి నేనే ఫస్ట్ ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు నన్ను శోధించేది వదిలిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళని శోధిస్తుందిగా. నేను రక్షణలోకి వచ్చి నేను ప్రార్థనలో ఎదగటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళను శోధించి వీళ్ళు నన్ను అటాక్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు నా మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఏది మాటలతో రకరకాలుగా. ఆయన ఏది లెక్క చేయలే. ఇక ఏ మొక్కు తీర్చలా. శుభ్రంగా బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా. మా వాడిని తీసుకెళ్ళి వాడికి అక్కడ నీట్గా క్లీన్ చేయించా. దేవుడికి మొక్కుకొని నీ మిడిమేళం ఏంది, నీ వ్యవహారం ఏంది అబ్బాయి అని మా అమ్మ ఏడే ఉంది, ఆ చివరి కూర్చుంది. నాకెళ్ళి చూడండి, అర్థమైందా? కాదబ్బాయి నీ వ్యవహారం ఏందబ్బాయి, ఏం చేయాలనుకున్నావు అబ్బాయి, అసలు కొంపను ఏం చేయాలనుకున్నావు, లేచింది. కొంపకి ఏమీ కాదు, పట్టిన దరిద్రం వదిలిద్ది. ఎందుకంటే నువ్వు ఏది దేవుడు అన్నావో అది నిజమునకు దేవుడు కాదు. అరిషడ్ వర్గాలకు బానిసలయ్యారు వాళ్ళు కూడా నాలాంటోళ్లే. వాళ్ళు ఏదన్నా మంచి పనులు చేసుంటే అప్పుడు రాజులు కాబట్టి రాజ్యానికి వాళ్ళకేదో ఘనపరిచారు, సన్మానించారు, మొక్కారు. మంచి రాజు బాగా పరిపాలన చేశాడని. అయితే వీళ్ళు రాజులు అవుతారు, మంచిగా పరిపాలించిన రాజులు అవుతారు. కానీ సృష్టికర్త అంటే పాపము లేనివాడై ఉండాలి, పాపుల కొరకు క్రయధనము చెల్లించిన వాడై ఉండాలి, నీతి తప్పని వాడై ఉండాలి, న్యాయము తప్పని వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ప్రేమస్వరూపి అయి ఉండాలి. ఏ కోణంలో చూసినా మచ్చలేని చంద్రుడుగా ఉండాలి. అలాంటి అసలు సిసలైన దేవుడు, ఒరిజినల్ దేవుడు నాకు దొరికాడు. నేను ఇప్పుడు ఆయన్ని కనెక్ట్ అయ్యా. కాబట్టి ఇప్పుడు ఇక మీరు ఇంతకాలం మీరు మొక్కారు, నన్ను కూడా మొక్కమన్నారు. ఇప్పుడు నాకు లెక్క అర్థమైంది, వదిలేశా. కాదు ఏదో ఒకటి అయిద్ది అని గోల్ చేశారు. ఏమీ కాదు. చూడండి, జస్ట్ ఒక నెలలో చిన్నగా మా అమ్మ మోకాళ్ళు వేయటం మొదలుపెట్టి, తర్వాత మిగిలిన వాళ్ళు చిన్నగా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత దుష్టశక్తులు కుటుంబాన్ని వదిలిపెట్టి పోవటం మాత్రమే కాదు, అన్ని నాళ్ళు మా జీవితంలో మేము ఎరగని సంతోషం, సమాధానం, ప్రార్థనకు జవాబు అనేది టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి బైబిల్ మధ్యలో పెట్టుకొని కుటుంబం మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆశ్చర్యకరమైన విడుదల చూశాం.